రీసెంట్‌గా నేను బ్రెడ్‌తో డోనట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది పోస్ట్ చేశాను కదా! దాంట్లో నేను యూజ్ చేసిన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశాననేది చూపిస్తానండి. దానికోసమైతే నేనిక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ విప్పింగ్ పౌడరు అలానే మిల్క్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలానే పాలైతే కాంచి, చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌లో కొద్దిగా మిల్క్ వేసుకొని, బాగా ఒకసారి కలిపేసుకొని, ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా స్పీడ్‌గా విస్క్ చేసుకోండి. ఈ క్రీమ్ మనకి ఇంకొంచెం గట్టి పడాలి. అప్పటి వరకు మీరు స్పీడ్‌గా విస్క్ చేసుకుంటూ ఉండాలి. బీటర్‌తో అయితే మీకు ఫాస్ట్‌గా అయిపోతుంది. విస్కర్‌తో కొద్దిగా టైం పడుతుంది. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత మళ్ళీ కొద్దిగా మిల్క్ వేసుకొని విస్క్ చేసుకోండి. ఇలానే మీరు ప్రాసెస్ మొత్తం పాలన్నీ అయిపోయేంత వరకు చేసుకోవాలి. మిల్క్‌ని ఎక్కువ వేసేసి కొద్దిగా పలచగా అయిందనిపిస్తే లాస్ట్‌లో కొద్దిగా కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని విస్క్ చేసుకోవచ్చు. ఇలా విస్క్ చేసుకోవడానికి మీకు కొద్దిగా టైం పడుతుంది. ఓపికగా ఫాస్ట్‌గా విస్క్ చేసుకోవాలి. ఇలా అవ్వడానికి మీకు ఈజీగా ఒక 30-40 మినిట్స్ అయితే అవుతుంది. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని బయటికి తీసుకోండి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. అదేంటో కూడా చూపిస్తాను రండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీసి ఇది మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు రానిచ్చాను. సో, నాకైతే కొద్దిగా ఈ క్రీమ్ కరిగి కొంచెం పల్చగా అయితే అయింది. ఇక్కడైతే నేను క్రీమ్‌ని 2గా డివైడ్ చేసుకొని ఒక దాంట్లో బ్లూ కలర్, ఇంకో దాంట్లో పింక్ కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఇట్లా 2 కలర్స్‌తో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్‌కి కూడా ఒక హాఫ్ పింక్, ఇంకో హాఫ్ సైడ్ అయితే బ్లూ అయితే యూజ్ చేశాను. మీరు మొత్తం ఒకే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. చెప్పాను కదా! ఇక్కడ నేను రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉండించుకున్నాను బయట అని. అందుకే నా క్రీమ్ అయితే ఇక్కడ కరిగిపోయింది చూడండి. అంతా సైడ్స్‌కి అయితే వచ్చేసింది. కొద్దిగా క్రీమ్ మిగిలేదలకి నేను ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే ఇదిగో ఈ కలర్ వచ్చింది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నేను నెక్స్ట్ డే అయితే యూజ్ చేశాను. సో, డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఒక 2 మినిట్స్‌లోనే యూజ్ చేసేసాను. సో, నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చింది. అంతే అండి. మనము దీన్ని విప్పింగ్ క్రీమ్ పౌడర్‌తోనే కాకుండా వేరే ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇప్పటికి ఇది నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.